హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు మిల్లీ మేకర్ కోఫ్తా కర్రీ. ముందుగా ఆలు తీసుకోవాలి. ఈ విధంగా పిలప్ చేసుకొని గ్రేటర్ సహాయంతో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మిల్లీ మేకర్ తీసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న మిల్లీ మేకర్ని చాపర్లో వేసుకొని చాప్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా. ఈ విధంగా చాప్ చేసిన మిల్లీ మేకర్ని కూడా మనం బంగాళదుంప తురుములో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తరువాత అందులో వచ్చేసి ఒక 5 స్పూన్స్ వచ్చేసి బియ్యం పిండి, 2 స్పూన్స్ వచ్చేసి కారం, చిటికెడు పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఫైనలీ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకొని తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు తర్వాత వచ్చేసి అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్, మిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 3 టమాటాలు, తర్వాత వచ్చేసి మిరియాలు, అల్లం, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ప్యూరీలాగా. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తరువాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మూత తీసి కలుపుకొని అందులోకి వచ్చేసి ధనియాల పౌడర్, జీలకర్ర, కారం, పసుపు, సాల్టు, కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకొని ఇంకో 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత పెరుగు వచ్చేసి ఒక 4 స్పూన్స్ తీసుకొని బాగా బీట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఉండలు లేకుండా. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. తరువాత మూత తీసిన తరువాత గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక స్టీమర్ తీసుకొని దానిపైన పెట్టుకొని మనం ముందుగానే ఆలు తర్వాత మిల్లీ మేకర్ని చేసుకున్నాం కదా, మసాలా మిక్సీని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఫైనలీ ఈ విధంగా స్టీమ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టీమ్ చేసుకున్న వాటిల్ని గ్రేవీలో వేసేసుకోవాలి. ఈ విధంగా గ్రేవీలో అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ విధంగా కలుపుకొని
ఇంకొక 4 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫైనలీ తయారైపోయింది ఆలు మిల్లీ మేకర్ కోఫ్తా కర్రీ. టేస్ట్ అయితే ఫైనలీ కొత్తిమీర వేసుకొని టేస్ట్ అయితే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కంపల్సరీగా ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. రైసు, బగారా రైసు, చపాతీ దేనికైనా కాంబినేషన్‌గా చాలా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేలా ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్